హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. మనం ఇంతకు ముందు వీడియోస్లో రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుల గురించి తెలుసుకున్నాం, మరియు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం చేయాల్సిన పనుల గురించి తెలుసుకున్నాం. మరి ఒక బాధ్యత గల దేశ పౌరులుగా మనం దేశానికి ఏమి ఇవ్వాలి, ప్రతి ఒక్క దేశ పౌరుడు పాటించాల్సిన విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫండమెంటల్ డ్యూటీస్ రాజ్యాంగ ప్రారంభంలో లేవు. ఇవి 1976లో జరిగిన 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. ప్రస్తుతం మొత్తం 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. దాంట్లో మొదటిది, ప్రతి ఒక్క పౌరుడు రాజ్యాంగాన్ని, జాతీయ జెండాని, జాతీయ గీతాన్ని గౌరవించాలి. సెకండ్ వన్, స్వతంత్ర సమరయోధుల త్యాగాలను గౌరవించాలి, వారి పోరాటాన్ని గుర్తుంచుకోవాలి. థర్డ్ వన్, ఇండియన్ సావర్నిటీ, ఇంటిగ్రిటీ, యూనిటీ అండ్ ఫెటర్నిటీని ప్రొటెక్ట్ చేయాలి, అంటే దేశ సమగ్రతను, దేశ ఐక్యతను రక్షించాలి. ఫోర్త్ వన్, దేశాన్ని రక్షించడం, అవసరమైనప్పుడు దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలి మరియు జాతికి సేవ చేయాలి. ఫిఫ్త్ వన్, సామరస్యాన్ని ప్రోత్సహించాలి, మత, భాష, ప్రాంతాల మధ్య సోదరభావాన్ని పెంపొందించాలి. సిక్స్త్ వన్, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడం, భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాలని రక్షించడం. సెవెంత్ వన్, నేచర్, పర్యావరణాన్ని కాపాడాలి, అడవులు, నదులు, జంతువులు మరియు ప్రకృతిని రక్షించాలి. ఎయిత్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్, శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని పెంపొందించాలి. నైన్త్ వన్, ప్రభుత్వ ఆస్తులను కాపాడడం కూడా ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. 10th వన్, వ్యక్తిగతంగా, సామూహికంగా అభివృద్ధి సాధించాలి. 11th వన్, పిల్లలకు విద్యను అందించాలి. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు పేరెంట్సే విద్యను అందించడం వారి యొక్క బాధ్యత. ఇవి ప్రతి ఒక్క పౌరుడు పాటించాల్సిన 11 ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు. ప్రతి ఒక్క పౌరుడు ఈ విధులను పాటించాలి అని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. ఫండమెంటల్ డ్యూటీస్ను పాటించడం మీ యొక్క బాధ్యత. ప్రతి ఒక్కరూ మీ ఫండమెంటల్ డ్యూటీస్ను పాటిస్తారని విశ్వసిస్తున్నాం.